ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను తొలగించి వాటిని ధ్వంసం చేసినట్లు డీఎస్పీ సత్తయ్య అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద తొలగించిన సైలెన్సర్లను ప్రజల సమక్షంలో రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. డీఎస్పీ సత్తయ్య మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలకు సంబంధిత కంపెనీలు ఇచ్చిన సైలెన్సర్లు కాకుండా ఎక్కువ శబ్దం వచ్చే వాటిని బిగించుకుని శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సత్తయ్య అన్నారు. 106 అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను అదుపులోకి తీసుకొని వారికి చలాన్ విధించి ధ్వంసం చేసినట్లు తెలిపారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లపై ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని డీఎస్పీ సత్తయ్య సూచించారు. సంగారెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ సంగారెడ్డి మరియు సంగారెడ్డి డివిజన్ పోలీసులు గత 3 రోజులుగా ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎందుకంటే ఈ సైలెన్సర్స్ను మార్చి సౌండ్ అధికంగా వచ్చేలాగా కొన్ని మాడిఫైడ్ సైలెన్సర్స్ పెట్టేసి సౌండ్ పొల్యూషన్ పాల్పడుతున్నటువంటి ఒక 106 వాహనదారులను పట్టుకొని వారికి చలాన్ విధించి మరియు ఈ సౌండ్ పొల్యూషన్ కారణమైనటువంటి సైలెన్సర్లను వాటిని దాని నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఆ రిమూవ్ చేసిన సైలెన్సర్లను పబ్లిక్ ఒక మెసేజ్ పోయే విధంగా ఇక్కడ ఈ రోడ్డు మీద ఇప్పుడు ఆ బుల్డోజర్ సహాయంతో వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా ఏదే కానీ ఇతరులకు ఇబ్బంది లేకుండా చూసుకొని చేసుకుంటే అది వారికి ఆనందంగా ఉంటుంది, ఇతరులకు కూడా ఆనందంగా ఉంటుంది. వాళ్ళ కోసం షోక్ కోసం చేసే కార్యక్రమాలు దానివల్ల ధ్వని కాలుష్యం విపరీతంగా జరిగి చాలా మందికి కూడా దానికి బాధితులై పేషెంట్స్ అవుతున్నారు. కాబట్టి అట్లాంటి వాటికి చేయకూడదని, అట్లా ఏమైనా చేస్తే ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ ఈ 3 రోజులు కాకుండా అది కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. ఇక ముందు ఎక్కడ ఉన్నా కానీ వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మోరేవర్ ఇదే కాకుండా ఈ మన ట్రాఫిక్ సంబంధించినటువంటి నిబంధనలను ఖచ్చితంగా పాటించేలాగా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. అందరూ కూడా ట్రాఫిక్ను రూల్స్ పాటించాలని, ఉదాహరణకు మన హెల్మెట్ పెట్టుకోవడం కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవడం కానీ ఇలాంటివన్నింటినీ కూడా పాటించి వారు సురక్షితంగా ఉండి ఇతరులకు కూడా సురక్షితంగా ఉండడానికి సురక్షిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించాలని కోరుతున్నాను.